తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజుకు 35 కోట్ల లంచం ఆఫర్ చేసిన కేసులో ముగ్గురు నిందితుల్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానంలో క్రాస్ ఓటింగ్ వేయాలని లేదా పార్టీ మారాలని ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు ఈ లంచం ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ ఇళయరాజా చెన్నై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ అనే సంస్థను నడుపుతున్న యూట్యూబర్ తిరువానక్కవరుసుతో పాటు నరేష్ త్యాగరాజన్ అనే వ్యక్తుల్ని ట్రిప్లికేన్ పోలీసులు అరెస్ట్ చేశారు. లంచం ఆఫర్ను ఎమ్మెల్యే తిరస్కరించారు. ఈ విషయాన్ని బయటపడితే ఆయనకు ఆయన కుటుంబానికి తీవ్ర నష్టం కలిగిస్తామని నిందితులు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఈ కుట్ర వెనుక డీఎంకే మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని టీవీకే పార్టీ ఆరోపించింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్, అతని బృందం తమ ఎమ్మెల్యేల్ని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తాము చెప్తూనే ఉన్నామన్నారు మంత్రి పి నిర్మల్ కుమార్. కొన్ని రోజుల క్రితం తమ ఎమ్మెల్యేల్లో ఒకరిని డీఎంకే సభ్యులు బెదిరించారని, దీని వెనుక సెంథిల్ బాలాజీ, అతని సోదరుడు అశోక్ ఉన్నారన్నారు. వారి మద్దతుతో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు టీవీకేకు వ్యతిరేకంగా ఓటు వేయమని తమ ఎమ్మెల్యేల్లో ఒకరికి 35 కోట్లు ఆఫర్ చేశారన్నారు. వారి ఆఫర్ను నిరాకరించడం వల్లే డీఎంకే సభ్యులు ఆ ఎమ్మెల్యేను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. అతను అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారని చెప్పారు. దీని ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారని, వారంతా సెంథిల్ బాలాజీకి సన్నిహితులే అన్నారు. Also been telling this continuously that this has been happening for last 40 days and DMK Stalin and his teams are trying to horse trade with our MLAs and yesterday few days back one of our MLA was threatened by DMK people. It was backed by Senthil Balaji and his brother Ashok. So with their help, they have been trying to pay around 35 crores for one of our MLA, Uttangarai MLA Ilayaraja, and they have asked to vote against when they bring no confidence motion on speaker. They wanted him to vote against against TVK. So that's what the request was. When he said no, he has been threatened badly by the DMK. So he has raised a complaint. With all this evidence, police has arrested 3 persons. All these 3 are very close aides of Senthil Balaji. One Naresh was like very regular touch in Senthil Balaji. He has been updating all the status. So not only this Ilayaraja, several other MLAs has been contacted by other DMK persons for this horse trade, and they were trying to pay more than 10, 30, 40 and 50, till 50 crores they have been trying to pay for the MLAs. Definitely we condemn this act. Definitely Stalin being lost his own constituency, and even in Kolattur he has lost in his own constituency, have got very they were completely thrown out by Tamil Nadu people without sitting idle. He wanted to do all these horse trades and join with ADMK and form the government. So definitely we condemn this. తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజుకు 35 కోట్ల లంచం ఆఫర్ చేసిన కేసులో ముగ్గురు నిందితుల్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకోవాలి. ఈ వ్యవహారం మొత్తం కూడా గత కొద్ది రోజులుగా కూడా టీవీకే ప్రభుత్వానికి సమయం ఇస్తూ వచ్చినటువంటి డీఎంకే ఏకంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పరిణామం పన్నిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి సెంథిల్ కుమార్ మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ ప్రలోభాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితులుగా కూడా చెప్తూ వస్తున్నారు. ఎవరైతే కృష్ణగిరి జిల్లాకు చెందినటువంటి
ఎమ్మెల్యే ఉన్నారు ఇళయరాజాకు కొద్ది రోజుల క్రితం కూడా ఒకరు ఫోన్ చేసి ఒక ఆఫర్ చేశారు. ఏదైతే స్పీకర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలి, అందుకోసం 35 కోట్లు ఇస్తామని కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో ఇద్దరి మధ్య కూడా డీల్ కుదిరినట్టుగా కూడా అనుకున్నారు. అయితే దాన్ని అంగీకరించినటువంటి ఇళయరాజా నేరుగా ఈ వ్యవహారం మీద ఏదైతే చెన్నై సిటీ కమిషనర్ ఫిర్యాదు చేశారు, దీంతో పాటు స్పీకర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అత్యంత గోప్యంగా కూడా ఈ కేసు మొత్తాన్ని కూడా వివరాలన్నింటినీ కూడా బయటకు తీసుకోవడం కూడా జరిగింది. మొత్తం కూడా ఏదైతే ఐపీడీఎస్ కు సంబంధించినటువంటి సర్వేని నడుపుతున్నటువంటి వ్యక్తితో పాటు ఇక మరొక ఇద్దరిని కూడా పోలీసులు మొత్తం ఈ ఫోన్ కాల్ తో పాటు ఇతర ఆధారాలన్నింటినీ కూడా సేకరించి పక్కాగా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఏదైతే తిరుచికి చెందినటువంటి నరేష్, త్యాగరాజన్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కూడా అత్యంత క్లోజ్ గా మాజీ మంత్రి సింధి బాలాజీకి కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఒకటే కాదు, దాదాపు 15 మందికి ఎమ్మెల్యేలకు పైగా కూడా ఇలానే ఎరవేసినట్టుగా కూడా విచారణలో తేలింది. కొద్ది మందికి 35 కోట్లు ఆఫర్ చేస్తే మరి కొద్ది మందికి 50 కోట్లు 70 కోట్ల రూపాయలను కూడా కొద్ది మంది ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయి విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. విజయ్ సర్కారు కూల్చేందుకు వెనకున్నటువంటి శక్తులన్నింటినీ కూడా బయటికి తీసుకొని వస్తామని మాత్రం ఇతర మంత్రులు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.